కామారెడ్డిలో మన ప్రస్తుత సీఎం గారు అప్పటి పిసిసి అధ్యక్షులు 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానని వాగ్దానం చేశారు. అదేవిధంగా వాగ్దానం ప్రకారంగా ప్రభుత్వం బీసీ ఓట్లు వేయించుకొని ప్రభుత్వం తెచ్చుకున్నారు. ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా వారు అన్న మాట ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టసభలు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేపిస్తని అసెంబ్లీలో తీర్మానం చేపించి గవర్నర్ గారు పంపించారు. గవర్నర్ గారు ఆమోదం పెట్టుకొని దాని ప్రకారంగా జీవో నెంబర్ 9 విడుదల చేశారు. ఆ విడుదలని ఒక అగ్రకుల రెడ్డి వర్గం చెందిన అతను కోర్టులో వేసి ఆపించాడు. దానికి విరుద్ధంగా మన ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మీరు ప్రధానమంత్రి దగ్గర అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఉంటారా, పార్లమెంట్లో ఇస్తారా మాకు తెలియదు. మీరు తెచ్చేంత వరకు 42% స్థానిక సంస్థల్లో చట్టసభల్లో కూడా కావాలి. మాకు తెచ్చేంత వరకు మీరు ఏ ఎలక్షన్లు పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నాం. బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, చైర్మన్గా. అయితే రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నల్లగొండ పట్టణంలో మరి బీసీల ధర్మదీక్షా పోరాటం కార్యక్రమం ఇక్కడ నడుస్తున్నది. దీనికి అన్ని కుల సంఘాల నాయకులు, అదేవిధంగా వివిధ పార్టీల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధర్మదీక్షా పోరాటంలో మరి భాగస్వాములై మాట్లాడడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలకు 42% రిజర్వేషన్ను విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కల్పిస్తామని హామీ ఇచ్చి మరి డిక్లరేషన్ చేసి మరి మన అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టి అన్ని పార్టీల ఆమోదంతో దాన్ని చేసి రాష్ట్రపతికి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ మరి అనేక కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టంగా మార్చలేదు. దాని తర్వాత మరి జీవో 9 తీసుకొచ్చి ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తే కొన్ని అగ్రవర్ణాలు, ముఖ్యంగా మరి రెడ్డి జేఏసీ చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కోర్టుకు పోయి దీన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మేము అనేది ఏమిటంటే మరి దీనికి ఏదో పార్టీల పరంగా మేము మరి 42% రిజర్వేషన్ ఇస్తామనేటువంటి విషయాన్ని చేస్తుంది. ముఖ్యంగా మేము ఖచ్చితంగా చెప్పేది అంటే జేఏసీ నుంచి 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలి ప్రధాన డిమాండ్. తర్వాత దీన్ని చట్టంగా మార్చాలంటే ఏం చేయాలి అనే దాన్ని ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాలి. దీనికి ఏమిటి, దీన్ని పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి మరి దాన్ని చట్టంగా మారిస్తే తప్ప దీనికి చట్టబద్ధత రాదు. దానికి ఏం చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం? ఏదో మేము జీవో 9 తీసినామని చేతులు దులుపుకుంటే సరిపోదు. మీరంతా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా అన్ని పార్టీలతో ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధాన మంత్రి గారితో మాట్లాడి దీన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 9th షెడ్యూల్లో పెట్టి దీన్ని చట్టం చేసి చట్టబద్ధమైన రిజర్వేషన్ 42% కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండు. ఈ రిజర్వేషన్స్ యొక్క బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మేము వీళ్ళని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే మీరు దీని మీద అలసత్వం చేసి దీన్ని పక్క పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసినట్టయితే బీసీలంతా రాష్ట్రంలో ఊరుకోరని చెప్తున్నాము. మరొక తెలంగాణ ఉద్యమంలాగా మరి అందరం కూడా ఏకమై అనేక కార్యక్రమం చేసి మరి ఈ యొక్క రాష్ట్రంలో మేము సాధించుకొని పోరాటం చేస్తాం. ఏ పార్టీ నిర్లక్ష్యం చేసినా ఆ పార్టీకి ఖచ్చితమైనటువంటి గుణపాఠం చెప్తామని కూడా హెచ్చరిస్తూ ఈరోజు దీక్షా కార్యక్రమం ఏదైతుందో ఇదే కాకుండా భవిష్యత్తులో జరిగేటువంటి మరి 8 దశల్లో ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రంలో చేపడుతున్నారు. వాటన్ని కార్యక్రమాల్లో కూడా మేము జేఏసీ పాల్గొంటుంది. చివరిగా మరి ఢిల్లీలో ఒక పెద్ద ధర్నా కార్యక్రమం, అది కూడా జరగకపోతే రాష్ట్రంలో లక్షల మందితోటి ఒక మరి మీటింగ్ పెట్టి మా యొక్క డిమాండ్లను సాధించుకోవడానికి ఎంతకైనా తెగించి బీసీలు ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇది గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఏం చేయాలో మీరు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ నల్గొండగా నేను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను. బీసీ ధర్మదీక్ష పోరాటం అన్ని కుల సంఘాలతోటి
ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని సంఘాలతోటి నిర్వహించడం జరుగుతుంది. ఇది మేమెంతో మాకంతా మలి ఉద్యమంలో కూడా తొలి ఉద్యమం కానీ మలి ఉద్యమంలో కూడా బీసీల పాత్ర ఎంతో ఉంది. ప్రాణత్యాగాలు చేసుకున్న తెలంగాణ తెచ్చుకున్నాం మేము, కానీ మాకే అన్యాయం జరుగుతుంది. ఉద్యోగాలలో వెనక్కి ఉన్నాం. మేము 56% ఉంటే 42% ఇవ్వడానికి కూడా మీకు వెనక ముందు ఆడుతున్నారు. మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా మీరు? తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నా, 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక ఎన్నికలకు పోవాలని యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ పట్టణంలో ఈ ధర్మదీక్ష మా అధ్యక్షులు చక్రరామ గారు నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ధర్మదీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలో 42% ఇస్తానని చెప్పి వారు మరి జనాభా సేకరణ చేసిరు, డెడికేటెడ్ కమిషన్ చేసిరు, లాస్ట్కు GOMS 9 కూడా తీసిరు. అయితే తీసిన తర్వాత అది ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని పంపినారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేస్తలేరు. మరి వీళ్ళు నిమ్మకు నీరెత్తుంటే కాంగ్రెస్ అట్లే ఉన్నది, బీజేపీ ఉన్నది. దీనికి బాధ్యులు రెండే పార్టీలు అయితే, ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మాత్రం దీనికి మరి తగిన మూల్యం బీసీలు ఉన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా బీసీలను ఎప్పుడైనా నిర్లక్ష్యం చేసి మీరు మాకు అన్యాయం 40% అమలు చేయకుండా అన్యాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకొని వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏందో బీసీ సత్తా ఏందో చూపించాల్సిన అవసరం మేము చూపిస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.